హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మీకు జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. యాక్చువల్గా పికే కోడ్ రీడింగ్ చేయాలి అనుకున్నాను, బట్ చాలామంది వ్యూవర్స్ యాక్చువల్గా దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటున్నారు. సో నేను కొంచెం సోఫిస్టికేటెడ్గా ప్రిపేర్ చేసి దెన్ ఐ విల్ డూ ఏ పికే కోడ్ రీడింగ్. సో ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ ఎ టైమ్లెస్ రీడింగ్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళ కోసం నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50 టు అట్లీస్ట్ 60% రెజొనేట్ అయితేనే తీసుకోండి. నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్, మీ పాస్ట్ కూడా చెప్తాను. సో అప్పుడు అది మీకు ఎగ్జాక్ట్గా రిలేట్ అయింది అంటే సో యూ కెన్ వాచ్. మేబీ మీ పర్సన్ మీకు నేను ఒకవేళ ఇచ్చే సజెషన్స్ మీకు నచ్చలేదు, సో నాకు ఇది మీకు నచ్చలేదు అంటే యూ కెన్ ఈజీలీ గివ్ అప్ ఆన్ దిస్ వీడియో. నేను ఒకవేళ నేను ఇచ్చే సజెషన్స్ నచ్చకపోతే యూనివర్స్ ఏదైతే ఇస్తుందో సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను. సో అందుకని మీకు అది కూడా మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే కైండ్లీ ప్లీజ్ ఇగ్నోర్. ఒకవేళ నేను ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చే మెసేజెసే కాకుండా ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ కూడా మీకోసం చూస్తాను. సో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చట్లేదు అంటే ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ఇది పర్సనల్గా తీసుకోవద్దండి. ఇన్ కేస్ మీకు పర్సనల్ రీడింగ్స్లో ఇస్తే తప్ప ఈ జనరల్ రీడింగ్స్ అనేటివి అందరికీ వర్తించవు. సో ఇది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్స్, ఓకేనా అండి? నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే నేను జస్ట్ డీటెయిల్డ్గా చెప్తాను జనరల్ రీడింగ్ లైన్ మీ గురించి, మీ పర్సన్ గురించి ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తాను. థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ రిలేషన్ ఇప్పుడు కట్ అయిందా లేకపోతే ఇంకా లేకపోతే ఎంతవరకు ఉంటుంది. సో వాళ్ళది పూర్తిగా పర్మనెంట్గా ఎప్పుడు మీకు థర్డ్ పార్టీ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ పర్సన్ గుడ్ పర్సన్ అయితే, లేదు మీ పర్సన్ బ్యాడ్ పర్సన్ అయితే మీకు వాళ్ళని మీకు వేరే ఫ్యూచర్ ఉందా, మీకు వేరే ఫ్యూచర్ ఉంటే వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. సో ఆ విధంగా నేను రీడ్ చేస్తాను అనమాట. బేస్డ్ ఆన్ కోర్స్ నేను నీకు చెప్తాను. ఓకే, యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి. మీకు ఈ ఫీలింగ్స్ రెజొనేట్ అయితేనే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. ఓకే అండి, చెప్పండి యూనివర్స్, వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక ప్యాషనేట్ ఐడియా అయితే వచ్చింది. ఐ విల్ టేక్ ఫ్యూ మోర్ కార్డ్స్. యా, మీరు చాలా ఒక మంచి మూడ్లో ఉన్నారండి. మీకు ఒక లవబుల్గా ఒక రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ అనదర్ కార్డ్. సో అలా వచ్చింది. మీకు మైండ్ అయితే చేంజ్ అయిపోయింది, బట్ మీ పాస్ట్లో ఏదైనా జరిగింటే సో దాని గురించి హీల్ అవ్వాలి. ఫస్ట్ మూవ్ అవ్వడం కన్నా హీల్ అవ్వాలి. మీకు ఒక మంచి ఆలోచన అయితే వచ్చింది. ఎస్, మీరు మీ పర్సన్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి అనుకుంటున్నారు. సో యు ఆర్ ఇన్ వెరీ గుడ్ మూడ్ నౌ, బట్ వెళ్ళే ముందర ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎస్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా. మీరు ఖచ్చితంగా హీల్ అవ్వాలి. ఐ విల్ టేక్ ఏ క్లారిఫికేషన్ కోడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ కార్డ్కి నేను క్లారిఫికేషన్ కోడ్ తీసుకుంటాను. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కోడ్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఎస్, నేను చెప్పాను కదా మీకు ఒక ప్యాషనేట్ ఐడియా వచ్చింది అని. సో మీకు ఒక ఆలోచనకి స్టిక్ అయినారు. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ కోడ్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. ఎస్, మీకు ఒక మంచి ఐడియా వచ్చింది. మీకు మంచి రొమాంటిక్గా అయిపోయారు. సో మీ పర్సన్ మీద ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చిందనమాట. కానీ మీకు అనుమానాలు. ఎందుకు అనుమానాలు అంటే మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనే చిన్న డౌట్స్ ఉన్నాయి. గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ స్వర్డ్స్. ఎస్, అది ఆ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే మీ పర్సన్ దగ్గర ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయి, మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో ఏదో ఒక తెలియని ఆందోళన అనమాట, ఫియర్, భయం. సో మీ దగ్గరికి వెళ్తే మీరు ఏమైనా అంటే పాస్ట్లో జరిగిన దానికి మీ మీద ప్రతీకారం తీర్చుకుంటారేమో అని చిన్న భయాలన్నమాట. మీరు పాస్ట్లో మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే
సంథింగ్ ఏదో ఒకటి జరిగిండొచ్చు అనమాట. మీరే మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో, ఆ విధంగా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీద మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. మీకు వెళ్ళాలి అనుంది మీ పర్సన్ దగ్గరికి. బట్ ఏం చేద్దాము, మీకు భయంగా ఉంది. ఓకే, అదే అండి మీ ఫీలింగ్స్. ఇది మీ ఫీలింగ్స్. ఒకవేళ ఈ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అయితేనే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ కంటిన్యూ వాచింగ్ దిస్ రీడింగ్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. క్లియర్గా చెప్పండి. మీ పర్సన్ వచ్చి మీరే తన డెస్టినీ అని వాళ్ళు కొంచెం మారుతున్నారనమాట. వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలి, మీతోనే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. వాళ్ళు చేంజ్ అవుతున్నారండి. వాళ్ళు రియలైజేషన్ ఫేస్లో ఉన్నారు. వాళ్ళు అన్నిటినీ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతోనే ఉండాలి అనుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ ద గ్రౌండ్ వర్క్. వాళ్ళు కూడా మీకోసం వర్క్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్. ఎస్. ఇంకా మీ గురించి తప్ప వాళ్ళకు ఏ ఆలోచన లేదు. సో మీ పార్ట్నర్ కూడా మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో, మీరు ఖచ్చితంగా మీ పర్సన్కి కాలర్ మెసేజ్ కానీ చేయొచ్చు. బట్ వెయిట్ అంటిల్ టు కంప్లీట్ దిస్ వీడియో. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆఫ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్. దీస్ ఆర్ ఓన్లీ ద ఫీలింగ్స్. ఎస్, వాళ్ళకైతే ఒక ఐడియా వచ్చింది. మీ పర్సన్కి కూడా ఒక పవర్ఫుల్ ఐడియా అయితే వచ్చింది. సో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కోడ్ ఫర్ డెత్ ఆర్ రీబర్త్. ఎస్, వాళ్ళకు ఇంతకుముందు ఏదైతే జరిగిందో దానిని బ్యాలెన్స్ చేయాలి అని సో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. వాళ్ళు చేంజ్ అవుతున్నారు. దే ఆర్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. దానికోసం దే ఆర్ డూయింగ్ వర్క్. వాళ్ళు దాని గురించి వర్క్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మీకు ఇంటెన్షన్ చూసే ముందు అసలు మీ పర్సన్ మీకు ఎందుకు దూరం అయ్యారని కూడా చూద్దాము. బికాస్ థర్డ్ పార్టీ ఉందా లేదా చెప్పండి యూనివర్స్. వై మై వ్యూవర్స్ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ పర్సన్. మా వ్యూవర్స్ ఎందుకు వాళ్ళ పార్ట్నర్ నుంచి సపరేట్ అయ్యారు? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. వాళ్ళ వెనకలో ఉన్న పాస్ట్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు చెక్ ది పాస్ట్ అండి. ఓకే, ఓకే, అవి కొంచెం స్టెబుల్గా లేరనమాట పాస్ట్లో. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. స్టెబిలిటీ ఇవ్వాలనుకున్నారు పాస్ట్లో. ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ ఫర్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. పాస్ట్ గురించి అడిగితే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ థర్డ్ పార్టీ హియర్. థర్డ్ పార్టీ అయితే లేదండి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ లేదు. ఉన్నా కూడా అది కేవలం అనుమానాలు. మేబీ నేను పాస్ట్ నుంచి ఒకటి చేస్తున్నాను కదా పైల్ 1 వ్యూవర్స్ కోసం. సో వాళ్ళకే వచ్చినట్లుంది ఈ రీడింగ్. దీన్ని బట్టి చూస్తుంటే పాస్ట్లో మీ మీద వర్కౌట్ చేయాలి అనుకున్నారు మీ పర్సన్. మీరు కానీ మీ పర్సన్ కానీ లవ్ని, మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని అంటే చాలా అంటే వాళ్ళు ఆలోచన ఎలా ఉంది అంటే వాళ్ళు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. మీ మీద వర్కౌట్ చేయాలి, మీతో రిలేషన్షిప్ కరెక్ట్గా బాగా నడపాలి అని వాళ్ళకు ఆలోచన ఉంది అనమాట. కానీ అది అది రైట్ వేలో వెళ్ళలేదు, రాంగ్ వేలో వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఆ పని మీద మెంటల్గానే ఫోకస్గా ఉండకుండా సో వీ హ్యావ్ టు పుట్ ద ఎఫర్ట్స్ అనమాట. యాక్షన్ కూడా ఉండాలి. బట్ ఓన్లీ ఆలోచిస్తూ ఉంటేనే దట్ విల్ నాట్ గోయింగ్ టు పాసిబుల్ కదా. దట్ విల్ నాట్ హ్యాపెన్. అది జరగదు. సో ఆలోచన మాత్రమే ఉండకూడదు. యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్స్. యాక్షన్ ఉండాలి. సో అది లేదనమాట. చెయ్యాలి అనుకుంటున్నారు కానీ చేయలేదు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. సో దానివల్ల ఏమైపోయింది, అది ఇంకా ఇది యాక్చువల్గా
వాళ్ళు మీరు కరెక్ట్ వేలో ఆలోచిస్తున్నారు కానీ సో మరి మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మీ పర్సన్ ఏమనుకున్నాడంటే మీ పర్సన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మీరు కానీ ఏమనుకున్నారంటే మీరు ఇంకా మీ పర్సన్ మీకు సెట్ కాడు. సో ఇదంతా వేస్ట్ అని మీరు కూడా మీరు కూడా మీ పర్సన్తో యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మీ పర్సన్ అయితే ఎఫర్ట్స్ పెట్టట్లేదు కాబట్టి మీరే సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది వర్కౌట్ అవ్వదు అని మీరే చాలా బాధపడ్డారనమాట. సో ఇంకా అట్ లాస్ట్ నాకు జడ్జ్ జరగలేదు, మీ పర్సన్ నిన్ను ప్రేమించట్లేదు, ఇది అంతే, ఇది ఇంక అయిపోయింది, నాకు న్యాయం కావాలి సో అన్న విధంగా వచ్చేసింది. మీకు స్టెబిలిటీ ఇస్తాం, ఇద్దరు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారండి. బట్ ఏమైంది అంటే మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు, మీరు ఓన్లీ ఆలోచనల్లోనూ ఊహల్లోనూ గాలుల్లోనూ తేలుకుంటూ కూర్చున్నారనమాట. ఓకే, ఇదే అనమాట. మీ 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 లైఫ్లో అసలు ఏ ప్రాబ్లం లేదు, బట్ మీరు ఎఫర్ట్స్ తీసుకోకపోవడం వల్ల మీరు మీ మీ పాస్ట్లో అయితే మీరిద్దరూ అట్లా విడిపోయినారు. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్ కార్డ్స్, వాట్ హ్యాపెండ్, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్ కార్డ్స్. ఇంకా ఏం జరిగింది, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్ కార్డ్స్ యూనివర్స్. ఐఎమ్ గోయింగ్. మరి మీకైతే ఒక్కటంటే ఒక్కటి కూడా దెర్ ఆర్ నో రాంగ్ కార్డ్స్. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ. కష్టంగా వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ లేదు, ఏమీ లేదు, అస్సలు లేదు. మీ కోరికల కోసం ఇంకా మీ పర్సన్ మీకు ఏం చేయలేడు అని మీరు అందుకే మీరే ఊహించుకొని మీ హార్ట్ అంటే మీ పర్సన్ దగ్గర ఉంటే మీ హార్ట్కి ఏమన్నా అవుతుందేమో అనుకొని మీరే వెళ్ళిపోయారనమాట. మీ కోరికల కోసం కష్టంగా అయినా కూడా వెళ్ళిపోయినారు. ఇదైతే చాలా టిపికల్గా ఉంది. మీరు కేవలం అనుమానాలతో విడిపోయారండి. మీ పాస్ట్ అయితే ఇదే. మీరు కేవలం అనుమానాలతో మీ యొక్క కర్మ వల్ల మీకు అలా జరగాలి అని ఉంది కాబట్టి మీరు విడిపోయారు. దెర్ ఈస్ నో ఫాల్ట్ ఇన్ యూ అండ్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్లోను మీలోను ఎలాంటి తప్పు లేదు, ఎవరి తప్పు లేదు. మీకు అలా రాసి పెట్టుంది కాబట్టి మీరు అలా విడిపోయినారు. ఇన్ కేసు మీ స్టోరీ ఇదే అయితే మీకే తెలిసిపోతుంది మీరు ఎందుకు విడిపోయారు అనేది. మీ స్టోరీ అయితే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ రీడింగ్. సో ఇప్పుడు మీ పర్సన్ మీ ఇంటెన్షన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు? యూనివర్స్ చెప్పండి, వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కార్డ్స్. చాలా క్లియర్గా ఇవ్వండి కార్డ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి మరీ చెప్తున్నాను. ఇది మీకు మీ ఫీలింగ్స్ తర్వాత మీ స్టోరీ రెజనేట్ అయితేనే చూడండి. The Empress, please give me 2 more cards. Please give me 1 more card. 1 minute andi. Please give me 1 more card. Okay, please give me the clarification for the Empress. Okay, please give me the clarification for Queen of Cups. Okay, please give me the clarification for Hierophant. Okay, fine. మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ వచ్చి మీ పార్ట్నర్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మీరు మాత్రం వెళ్తే ఖచ్చితంగా యూ హ్యావ్ టు బీ రెడీ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ అనమాట. వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి, ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఏంటి అంటే వాళ్ళకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ దే ఆర్ స్టిల్ లవింగ్ యూ. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చి దే ఆర్ లవింగ్ యూ, దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్గా ఉన్నారు, వాళ్ళ సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. అండ్ మీ పైన చాలా ఇష్టం ఉంది, మీ దగ్గరికి రావాలి అని ఉంది. దే ఆర్ గివింగ్ లైట్ టు అదర్స్ అనమాట. బట్ వాళ్ళు హీల్ అవుతున్నారు, దే ఆర్ హీలింగ్ దెమ్ సెల్ఫ్. దే ఆర్ రియలీ ఇన్
హీలింగ్ ఫేస్ అనమాట. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్ బాగుండాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ, సో, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుండే ముందు ఫస్ట్ వాళ్ళు హీల్ అవ్వాలి. అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారనమాట. సో, ఈ కార్డ్ యాక్చువల్‌గా మంచి కార్డే. ఇఫ్ ఇఫ్ ఈ ఇది సెల్ఫ్ లవ్లో ఉన్నప్పుడు ఈ కార్డ్ ఇట్ ఈస్ వెరీ రియల్లీ గుడ్ కార్డ్. అండ్ మీకు వాళ్ళకి ఏం ఆలోచన ఉంది అంటే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. దే వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రెగ్నెన్సీ రావాలి, లేకపోతే వాళ్ళు మీతో లైఫ్లో హ్యాపీగా ఇలా ఎంప్రెస్ లాగా ఉండాలి అనుకుంటున్నారు. లేదు అంటే దేర్ ఇంటెన్షన్స్ ఆర్ మీతో ఏదో థర్డ్ పార్టీ ఉంది. సో, ఆ విధంగా ఎందుకంటే నేను ఈ ఈ కార్డ్ చూసి చెప్తున్నాను. దే హ్యావ్ క్వశ్చన్స్ ఫర్ యూ. మీకోసం మీ మీద తనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎవరో థర్డ్ పా మీ మీ మీరు ఇంకా ఎవరినో ఇష్టపడుతున్నారు, మీ ఇద్దరి మధ్య ఎవరో ఉన్నారు అని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్కి. ఓకే యూనివర్స్, చెప్పండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏమైనా విల్ దే టేక్ ఎనీ యాక్షన్? ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళు మా వ్యూవర్స్ని మీట్ అవుతారా? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ క్లారిఫికేషన్. యాక్షన్ తీసుకుంటారా అంటే వాళ్ళకి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. దే ఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ యూ. ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచించి ఏం లాభం చెప్పండి. ఆలోచిస్తూనే ఉంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏంటో మీ పార్ట్నర్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ధైర్యంగా ఉంటున్నారనమాట. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. వేస్ట్ చేస్తూనే ఉంటారు, టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. మీ మధ్య ఏమీ లేదు అయినా కూడా ఆలోచిస్తూనే ఉంటారు. సో, మీకోసం వర్కౌట్ అయితే చేస్తున్నారండి. మీకోసం వర్కౌట్ అయితే చేస్తున్నారు. నాకు నెగిటివ్ కార్డ్స్ అయితే ఏమీ లేవు. దే విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్, బట్ టైం పడుతుంది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 4 of Cups. వాళ్ళకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిఫికేషన్ ఫర్ స్ట్రెంగ్త్. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వెళ్ళాలా వద్దా. మీ పాస్ట్లో ఏదో సంథింగ్ జరగడం వల్ల వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కదా. సో దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 8 of Pentacles. వాళ్ళు మిమ్మల్ని లాస్ అయిపోయినారు, ఇంకంతా అయిపోయింది అని ఆలోచిస్తున్నారు. స్టిల్ దే హ్యావ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ కార్డు పోయేంత వరకు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఇవన్నీ వెళ్ళిపోవాలి, వాళ్ళు హీల్ అవ్వాలి. వాళ్ళు హీల్ అవుతేనే మీ లైఫ్లోకి వస్తారనమాట. దే హ్యావ్ టు గెట్ హీల్డ్ ఫస్ట్. వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం మారాలి. ఇంకా వాళ్ళు ఇప్పుడు రియలైజేషన్ ఫేజ్లో ఉన్నారు కదా. సో ఇట్ విల్ టేక్ టైం. యూనివర్స్ చెప్పండి, వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్? ఈ రిలేషన్షిప్లో ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్. వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్? ఈ రిలేషన్షిప్లో ఫైనల్ అవుట్కమ్ ఏంటి చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ క్లారిఫికేషన్. ఓకే, అవుట్కమ్ అయితే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ 2 more కార్డ్స్. ఎస్, బ్యాలెన్స్ మళ్ళీ బ్యాలెన్సే వచ్చింది. యా, ఫైనల్ అవుట్కమ్ అయితే మీరిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు. యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్. మీకు వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంది. సో ఇది చూస్తున్న దాన్ని బట్టి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అండ్ అలాగే నేను ఇది వస్తుంది అంటే సో సమ్వన్ ఖచ్చితంగా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 of Pentacles. ఓకే, థర్డ్ పార్టీ ఉంది అని అనుమానాలతో ఉండకూడదు. మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకోవాలి. ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ టెంపరెన్స్. ఓకే, వెయిట్ చేస్తూ ఉండకూడదు. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద సిచ్యుయేషన్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ Knight of Swords. ఎస్, ప్యాషనేట్గా మీరు వెళ్ళాలి. రైట్, నేను చెప్తాను. మీరు అప్రోచ్ అవ్వచ్చా అవ్వకూడదా అనే విషయం చెప్తాను. సో మీ పర్సన్ అయితే ఇప్పటికిప్పటికే అప్రోచ్ అయ్యేలా లేడు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ అప్రోచ్ అవ్వచ్చా? మా వ్యూవర్స్ అప్రోచ్ అవ్వచ్చా వాళ్ళ పార్ట్నర్తో
కమ్యూనికేట్ చేయడానికి మా వ్యూవర్స్ అప్రోచ్ అవ్వచ్చా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్ మెసేజ్ కానీ ఏదో ఒకటి మా వ్యూవర్స్ అప్రోచ్ అవ్వచ్చా? ఇది కూడా చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఇది అందరి కోసం కాదు. ఓకే, మీ పాస్ట్ మీ ఫీలింగ్స్ మ్యాచ్ అయితేనే చూడండి, బికాస్ అందరికీ ఇది సెట్ అవ్వదు. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకంటే మీ పార్ట్నర్ ఈజ్ చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీ మధ్యలో ఎలాంటి గొడవ లేదు, బట్ మీరు సపరేషన్ వచ్చింది. సో మీ పర్సన్ అయితే ఇంకా రియలైజేషన్ ఫేజ్లో ఉన్నారు, అండ్ ఆల్సో షీ ఈజ్ రెడీ టు అండర్స్టాండ్ యూ ఆర్ హీ ఈజ్ రెడీ టు అండర్స్టాండ్ యూ. అందుకని ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని అప్రోచ్ అవ్వచ్చా అవ్వకూడదా? ఓకే, నో అండి, యూ హ్యావ్ టు వెయిట్. 3 of Wands, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. యా, యూ హ్యావ్ టు వెయిట్, బట్ యూ కెన్ బ్లైండ్లీ, మీ లైఫ్ అయితే కొత్తగా స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ది హై ప్రీస్టెస్ ఉంది కాబట్టి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినాలి అంటే ఐ విల్ గివ్ ది క్లారిఫికేషన్. సో మీరు కూడా హీల్ అవ్వాలి. సో మీ పర్సన్ హీలింగ్ స్పేస్లో ఉంది కదా, సో లేకుంటే హీ ఆర్ షీ హ్యాస్ టు హీల్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు మారితే తప్ప మీరు ఒకవేళ వాళ్ళని అప్రోచ్ అయినా కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆఫ్ 3 of Wands. యా, పోయింది అని పోగొట్టుకుంటూ మీరు కూడా ఇట్లా వెయిట్ చేస్తూ కూర్చోకండి అని. యా, ఐ విల్ గివ్ యూ క్లారిఫికేషన్. అంతా అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఫూల్ కార్డ్. కన్ఫ్యూజన్లో ఉండకూడదు అనమాట, క్లారిటీగా ఉండి ముందడుగు వేయాలి, బ్లైండ్గా వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు డిసైడ్ ఏం చేయాలి అనేది నీట్గా డిసైడ్ చేసుకోవాలి, ఏది పడితే చేయకూడదు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హై ప్రీస్టెస్. ఓకే, హై ప్రీస్టెస్ అన్నప్పుడు 3 of Cups వచ్చింది కాబట్టి మీకు మీ మనసులో రీయూనియన్ అవ్వాలి అని గట్టిగా ఉంది. సో మీరు అప్రోచ్ అవ్వాలి అంటే నాకు ఒక్కటే, మీరు వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు. మీరు చేయాల్సిందేది కన్ఫ్యూజ్డ్గా ఉండుకోకుండా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని లైఫ్ స్టార్ట్ చేయాలి. మీరు కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు, వెయిట్ చేయకూడదు. కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు అంటే మీ పర్సన్ని మీరు అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఒంటరిగా అప్రోచ్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు రీయూనియన్ కావాలి అని ఉంది కాబట్టి మీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఒక సపోర్ట్తోనే మీరు అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అవ్వడం ఎలా అంటే ఒక క్లారిటీగా అప్రోచ్ అవ్వాలి. బ్లైండ్గా హాయ్ ఐ మిస్ యూ అని అలా పెట్టకూడదు అనమాట. సో మెసేజ్ కానీ కాల్ చేసినప్పుడు అది ఒక సోఫిస్టికేటెడ్గా, అంటే మిమ్మల్ని మీ పర్సన్ ఇంకా అంటే మీ పర్సన్ క్వశ్చన్ చేయకూడదు. యువర్ పర్సన్ షుడ్ నాట్ క్వశ్చన్ యూ. ఇప్పుడు రావటం ఏంటి, లేకపోతే ఇలాగా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు రెడీగా ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు క్లారిఫై దెమ్. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే దే ఆర్ ఇన్ రియలైజేషన్ మోడ్, వాళ్ళు హీల్ అవుతున్నారు కాబట్టి కొంచెం నెగిటివిటీ ఏమైనా రావచ్చు. అందుకని మీరు నిజంగా ఉండలేకపోతున్నారంటే యూ కెన్ అప్రోచ్, మీరిద్దరు కలుస్తారు. బట్ వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అది వాళ్ళను కన్విన్స్ చేసేలాగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. మీరు అప్రోచ్ అవ్వచ్చు అవ్వకూడదు అనేది. సో మీ పర్సన్ అయితే ఇప్పట్లోనే యాక్షన్ తీసుకుంటేలా లేరు. సపోజ్ మీరు వెయిట్ చేయగలిగితే ఎప్పటి లోపల మీ పర్సన్ మీ మీద యాక్షన్ తీసుకుంటారు అనేది అడుగుదాం. యూనివర్స్ ఫ్యూచర్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోడా చెప్పండి. ఫ్యూచర్లో, నాట్ ఇన్ రీసెంట్ ఫ్యూచర్, చాలా ఫ్యూచర్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోడా. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కన్ఫర్మేషన్. యాక్షన్ తీసుకుంటాడండి. ఏమంటే గుడ్గా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకైతే అంత ఆలోచించే తెలివితేటలు అయితే లేవు మీ పార్ట్నర్కి. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. వాళ్ళు ఇన్ట్యూషన్ యూజ్ చేసి మిమ్మల్ని, సో వాళ్ళు ఎప్పటికైతే రియలైజ్ అవుతారు ఇంకా మీ తప్పు లేదు, లేకపోతే మీ దగ్గర ఎవరూ లేరు, అంటే థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళు రియలైజ్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్.
యెస్. మీ గురించి స్టాక్ చేస్తారు వాళ్ళు. మీ గురించి అన్నీ తెలుసుకొని కానీ మనసులో ఏదో ఒక భయాలుంటాయన్నమాట వాళ్ళకి. మీ పార్ట్నర్‌కైతే మీ మీద చాలా అనుమానం ఉంది. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఫూల్ కార్డ్. యెస్. మిమ్మల్ని మీ గురించి ఎప్పుడైతే అన్ని ఇష్యూస్ అన్నీ అంతా క్లియర్ అయిపోయింది అంటే వాళ్ళే మీతో లైఫ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు మెసేజ్ గానీ, కాల్ గానీ చేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హై ప్రీస్టెస్. యెస్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ క్వెషన్స్ క్లారిఫై అయితాయో వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేయటం మొదలుపెడతారు గదా! అప్పుడు వాళ్ళ క్వెషన్స్ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. యెస్. వాళ్ళు రియలైజేషన్ ఫేజ్‌లో ఉన్నారు గదా! సో, ఇప్పటి నుంచి వాళ్ళు ఆహ్, మీకు మిమ్మల్ని స్టాక్ చేయడం మొదలుపెడుతున్నారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ యూ. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక ఒక ఏమంటారు వాళ్ళని? ఐ ఫర్గాట్ ఇట్. ఓకే. వాళ్ళు మీ గురించి స్టాక్ చేయటం మొదలుపెడుతున్నారు. సోషల్ మీడియాలో కానీ, మీకు తెలిసిన వాళ్ళతో గానీ దే ఆర్ స్టాకింగ్ ఆన్ యూ. సో, అప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇన్‌ట్యూషన్ ఏం చెప్తుందంటే, ఈ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ కావాలి అనుకుంటుంది. సో, అవన్నీ ఆన్సర్స్ వచ్చేసిన వెంటనే బ్లైండ్‌గా మీతో లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. దే విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ ఏ లైఫ్ విత్ యూ. కానీ వాళ్ళకు కేవలం ఆన్సర్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు గానీ, ఒక సోఫిస్టికేటెడ్ వేలో అప్రోచ్ అవ్వరు. సో, యువర్ పర్సన్ విల్ డెఫినెట్‌లీ అప్రోచ్ యూ. ఆహ్, ఐ విల్ చెక్ ద టైమ్ పీరియడ్ అయితే చెక్ చేస్తాను. చెప్పండి యూనివర్స్ ఎప్పటి లోపల మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అప్రోచ్ అవుతారు మా వ్యూవర్స్ దగ్గరికి. ప్లీజ్ గివ్ మీ ఏ టైమ్ పీరియడ్. ప్లీజ్ గివ్ మీ ఏ టైమ్ పీరియడ్. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ కార్డ్. టైమ్ పీరియడ్ 7 వచ్చిందండి. 7 వచ్చింది. సో, 6 అండ్ 7. సో, ఖచ్చితంగా 6 వీక్ ఆర్ 7 వీక్స్ లేదు అంటే లేదు అంటే 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ కూడా అవ్వచ్చు. బికాజ్ మీ పర్సన్ ఇంకా హీలింగ్‌లోనే ఉన్నాడు. దిస్ విల్ టేక్ టైమ్. ఓకే. 6 వీక్స్ ఆర్ 7 వీక్స్ బికాజ్ ఇది లాంగ్ టైమ్ అప్రోచ్ అంటున్నాను కాబట్టి 6 ఆర్ 7. సో, ఇది నెలలు కావచ్చు, వారాలు కావచ్చు. అంత డేస్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. బికాజ్ యువర్ పర్సన్ ఈజ్ స్టిల్ ఇన్ హీలింగ్ మోడ్. ఇది అండి. సో, మీ యూనివర్స్ నుంచి మీకు ఏమి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్ టు అవర్ వ్యూవర్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ గివ్ ఏ సజెషన్ టు అవర్ వ్యూవర్స్. ఓకే. సజెషన్స్ ఏమిస్తున్నారు అంటే ఫస్ట్ మీరు సెల్ఫ్ కంట్రోల్‌లో ఉండండి. ఓకే. మీరు కొంచెము మీ సెల్ఫ్ లవ్‌లో ఉండండి. సెల్ఫ్ కంట్రోల్‌లో ఉండండి అని యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది. ప్లీజ్ వన్ మోర్ కార్డ్. యాహ్! మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ వాండ్స్. యాహ్! మీకు రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. మీకు రీయూనియన్ ఉండాలి. లేకపోతే మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ అయితే లేదు. నేను చూసినంత వరకు. ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ నుంచి మీరు సెల్ఫ్ కేర్‌గా ఉండండి. థర్డ్ పార్టీ జోలికి వెళ్ళకండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్. యెస్. మీ మీ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించండి. దే ఆర్ యువర్ ట్రూ లవర్స్ అని చెప్తుంది యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ వాండ్స్. మీరు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండకండి. యూ విల్ బీ హ్యావింగ్ ద సక్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్. మీకు మీ హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. మీ పిల్లలతో సహా మీరు హ్యాపీగా కలిసి ఉంటారు. థర్డ్ పార్టీ ఎవరున్నా గూడా మేబీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కానీ వాళ్ళని నమ్మకండి. ఓకే. వాళ్ళు మీకు ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నా ప్లీజ్ డోంట్ ఇన్‌ఫ్లుయెన్స్ బై దెమ్. వాళ్ళ నుంచి మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి అయితే అమ్మాయి వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళని ట్రూ లవర్స్. యూనివర్స్ ఇచ్చే సందేశం అయితే ఇదే అండి. మీకు ఎవరైతే మీ పార్ట్నర్ గురించి రాంగ్‌గా చెప్తున్నారో వాళ్ళ మాటలు వినకండి. చెప్పాను కదా మీకు కేవలం అనుమానాల వల్ల విడిపోయారని. సో, ఎవరి వల్ల కూడా మీరు ఇన్‌ఫ్లుయెన్స్ కావద్దు. మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అయితే మీ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అయిపోయినాయి. సో, ఓకే. అది నిజమా కాదా? సో, యూనివర్స్ అయితే మీకు చెప్పారు కదా మీ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ అయితే మంచివాళ్ళు. దే ఆర్ యువర్ ట్రూ లవర్స్ అని. దెన్ ఐఎమ్ ఆస్కింగ్ టు ఏంజెల్స్. ఏంజెల్స్ చెప్పండి మీరేం సజెషన్ ఇస్తారు? మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్కి సజెషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ
suggestion for my viewers. ఓకే, నో నీడ్ టు వర్రీ. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలి అంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేయండి, అప్పుడు మీకే మీ డ్రీమ్స్లోకి మీ మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని, ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి. మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మీ పార్ట్నర్ మళ్ళీ మీరు కలుసుకుంటారు. యువర్ పార్ట్నర్ ఈజ్ యువర్ ట్రూ లవర్. ఇదే అండి ఈరోజు మీకు వచ్చిన సజెషన్ అయితే ఇదే. ఓకే, మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.